వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరి బ్యాంకు వివిధ రకాల లోన్స్ అడ్వాన్సెస్ ఇచ్చినప్పుడు మరి వివిధ రకాల ఛార్జెస్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. అది తాకట్టు పెట్టుకున్న వాటికి వివిధ రకాల పేర్లతో పిలుస్తూ ఉంటాం. లీన్, ప్లేడ్జ్, హైపోథికేషన్, మార్గేజ్, ఈ విధంగా. ఇప్పుడు మనం చూడండి, ఏమైనా బ్యాంకు డిపాజిట్స్ పైన కానీ, ఎల్ఐసి పాలసీస్ మీద కానీ, ఇలా వీటి మీద మనం తాత్కాలికంగా అప్పు తీసుకుంటే దాని మీద లీన్ నోట్ చేసుకుంటుంది బ్యాంకు. దాన్ని LIN లీన్ అని అంటారు. ఆ విధంగానే మనం బంగారు ఆభరణాలు, ఇది సర్వసాధారణంగా జరిగేదే. బంగారు ఆభరణాలు పెట్టి ఒకవేళ మనం లోన్ కానీ తీసుకుంటే ఆ బంగారు ఆభరణాలు బ్యాంకు పొజిషన్లోనే ఉంటాయి. దాన్ని తాకట్టు, ప్లెడ్జ్ అంటారు. ప్లెడ్జ్ మనము బంగారు ఆభరణాలను విడిపించుకునే వరకే, అదే లోన్ కట్టే వరకు ఆభరణాలు బ్యాంకు యొక్క ఆధీనంలో ఉంటాయి. దీన్ని ప్లెడ్జ్ అంటారు. మరి ఏమన్నా వాహనాలు, మూవింగ్ అసెట్స్, వాహనాలు, వాటిపైన కార్లు, స్కూటర్లు, ఇక అదే బైక్స్, వీటిపైన లోన్ సర్వసాధారణంగా తీసుకుంటూ ఉంటే వాటి మీద హైపోథికేషన్ అంటారు. వాటి మీద ఛార్జ్ హైపోథికేషన్. ఆ విధంగానే ఇంటి మీద, ప్లాట్స్ మీద, ఆ విధంగా ఫిక్స్డ్ అసెట్స్ మీద మనం తీసుకునే అడ్వాన్సెస్, లోన్స్ మీద అది మార్గేజ్ అంటారు. మార్గేజ్ అట్లన్నమాట. ఈక్విటబుల్ మార్గేజ్, సింపుల్ మార్గేజ్, వివిధ రకాలు ఉంటాయి. మరొక వీడియోలో వాటి గురించి తెలుసుకుందాం. అంతేకాకుండా బ్యాంక్ ఈ లోన్స్, అడ్వాన్సెసే కాకుండా వివిధ రకాల మరి గ్యారంటీస్ ఇస్తూ ఉంటుంది. మరి LCలు ఇస్తూ ఉంటుంది. వాటి గురించి కూడా మరొక వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఓకే, అంతవరకు బాయ్. థ్యాంక్ యూ.